చాలామంది చాలా ఏరియాలలో ఎమ్మెల్యే చెప్పినట్టు ఎంపీ చెప్పినట్టు వాళ్ళకు ఎమ్మెల్యే బంధువులు కాదు, ఎంపీకి బంధువులు కాదు, సన్నిహితులు కాదు, స్నేహితులు కాదు. ఎమ్మెల్యేకు ఒక నియోజకవర్గానికి ఒక 4, 5, 6, 7 ఈ మండలాలలో, ఈ ప్రాంతాలలో, ఈ టౌన్లలో, ఈ నగర పంచాయతీలలో సందుకు ఒక 10 మంది, 5 మంది జులాయిగా విచ్చలవిడిగా కొన్ని మద్యానికి అలవాటు పడి కొన్ని వ్యసనాలకు అలవాటు పడి ఈ వ్యక్తులందరినీ ఏదో ఒక సమయంలో సందర్భాలలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరదీసుకుంటారు. ఒక చోట వీళ్ళు కబ్జా చేయాలన్నా, ఒక ఇంటిని కూలదోయాలన్నా, ఒక పొలాన్ని ఆక్రమించుకోవాలన్నా, ఇంకొక ప్లాట్ను ఆక్రమించుకోవాలన్నా వీళ్లకు బువ్వ, నీళ్ళు, మందు, బిర్యానీ ఇవన్నీ ఓకే చేసి రెడీ చేసి వెంటనే ఉసిగొల్పి అక్కడ దౌర్జన్యం చేయకూడదు, నేను చూసుకుంటాను, పోలీసులతో నేను మాట్లాడతాను, అధికారులతో నేను మాట్లాడతాను అని ఉసిగొల్పేస్తాం. ఒక 2-3 టాటా సుమోలు ఇంకా లేదంటే స్కార్పియోలో లేదంటే టాటా ఇన్నోవాలో వెళ్ళి ఆ కార్యక్రమం క్లోజ్ చేసుకొని మళ్ళీ తాగడానికి, తినడానికి మళ్ళా అన్ని విధాలుగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ ఎమ్మెల్యే అనేవాడు ఎక్కడెక్కడ కనపడడు, ఎంపీ అనేవాడు కూడా ఎక్కడ కనపడడు. వాళ్ళ వ్యక్తులతో ఇవన్నీ పనులు చేయిస్తుంటారు. వాళ్ళు ఇవి గుర్తుపెట్టుకోకుండా, ఇవి గమనించకుండా అక్కడ దౌర్జన్యాలు చేసి, ఇక్కడ దౌర్జన్యాలు చేసి చివరికి మీరు జైల్లో పడితే, మీరు స్టేషన్లో పడితే, మీరు సబ్ జైళ్ళల్లో పడితే ఎవరు మీకు దిక్కు? బాగా ఆలోచన చేయండి. ఎవరు మీకు దిక్కు? మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేపు మీకు బెయిల్ మీద ఎవరు విడిపిస్తారు? రేపు కోర్టుకు వెళ్తే మీకు లాయర్ని ఎవరు తీసుకుంటారు? అడ్వకేట్ ఎవరు ఉంటారు? మీ పైన మీ తరపున వాదించే లాయర్ ఎవరు ఉంటారు? ఇవన్నీ బాగా ఆలోచన చేయండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని బాగా ఫుల్గా తాగి, మందు తాగి, బిర్యానీ తిని వేరే వాళ్ళపైన దాడులు చేసేదానికి, ఇబ్బందులు గురి చేసేదానికి పూనుకుంటే రేపు చరిత్ర ఇబ్బందులు అవుతారు.